అసలు బుజ్జీని ఎవరు ఎలా తయారు చేశారు? డిఫరెంట్ లుక్ లో ఉన్న ఈ కారును ఎక్కడ ఎలా తయారు చేశారు? ఇప్పుడు బుజ్జీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ స్పెషల్ కారును ఒక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ డిజైన్ చేసింది. అంతేకాదు ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో వాడిన కార్ల మోడల్గా ఈ సినిమాలో బుజ్జీ కూడా హైలైట్ కాబోతోంది అనేది సినీ క్రిటిక్స్ చెప్పుకొస్తున్న మాట. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే డైలాగ్ కు పర్ఫెక్ట్ గా సరిపోతారు హీరో ప్రభాస్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. గతేడాది సలార్తో ఊచకోత కోసిన ప్రభాస్ కల్కి అవతారంలో రాబోతున్నారు. నాగశ్విన్ దర్శకుడిగా వైజయంతి మూవీస్ రూపొందిస్తోంది. తాజాగా ఈ మూవీలోని బుజ్జీ అనే రోబోటిక్ ఎలక్ట్రిక్ కారును గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి మరీ మేకర్స్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ లో డిఫరెంట్ గా ఉన్న ఈ భారీ సైజ్ కారు ప్రభాస్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ కార్ ప్రత్యేకతలకు సంబంధించి నెట్టింట సెర్చ్ మొదలైంది. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఈ కారు తయారీకి సంబంధించి ట్వీట్ చేసేసరికి ఈ కారు మహీంద్రా గ్యారేజ్ లో తయారైనట్లు ప్రపంచానికి తెలిసింది. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో దీనికి రూపకల్పన జరిగింది. ఆ స్పెషల్లీ డిజైన్ కారును మహీంద్రా అండ్ జాయం ఆటోమోటివ్ కంపెనీలు సంయుక్తంగా తయారు చేశాయి. బుజ్జీ ఫ్యూచరిస్టిక్ కారు. అది ప్రభాస్ తో మాట్లాడుతుంది. ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంది. అప్పుడప్పుడు వేధిస్తుంది కూడా. ఇక బుజ్జీ ఇంజనీరింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇందులో 3 చక్రాలు ఉంటాయి. బుజ్జీ కారు టైర్స్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారు. రిమ్ హైట్ 34.5 అంగుళాలు. ఈ భారీ టైర్స్ రూపొందించడానికి చాలా సమయం పట్టింది. రిమ్స్ కూడా అసాధారణమైనవి. హబ్లెస్ టైర్స్ వాడారు. టైర్ బేరింగ్స్ సహాయంతో ముందుకు కదులుతుంది. ఇలా రూపొందించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. టైర్స్ తయారీకి సియట్ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కారును నడిపేందుకు ప్రత్యేకమైన సీటింగ్ ఏర్పాటు చేశారు. పైన గ్లాస్ తో బాడీ ఇచ్చారు. వాహనం వెనుక టైర్ కోసం 2 మహీంద్రా ఈ మోటార్లు అమర్చారు. ఈ కారు బరువు దాదాపు 6000 కేజీలు. పవర్ 94 కిలోవాట్స్, టార్క్ 9800 Nm, బ్యాటరీ 47 kWh. కారులో ప్రత్యేకమైన ఓ ఛాంబర్ ఉంటుంది. అందులో హీరో శత్రువులను బందీలుగా అందులో ఉంచుతాడట. కారు వెనుక భాగంలో ఒక టైర్ మాత్రమే ఉంటుంది. అది అన్ని కోణాల్లోకి తిరగగలదు. ఇంకా ఈ కార్ టైర్ చూస్తే ఓ సగటు మనిషిని మించిపోయేలా డిజైన్ చేశారు. ఈ టైర్ పొడవు 6075 మిల్లీమీటర్లు, వెడల్పు 3380 మిల్లీమీటర్లు, ఎత్తు 2186 మిల్లీమీటర్లు ఉంటుంది. అలాగే బుజ్జీ కోసం ఏకంగా 7 కోట్ల మేర ఖర్చు చేసిందట నిర్మాణ సంస్థ. ముందు 2, వెనుక భాగంలో ఒక భారీ టైర్ కలిగి ఉన్న బుజ్జీ ప్రభాస్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంది. ఈ కారు ఫీచర్లు చాలా మందికి వింతగా కొత్తగా అనిపించి ఉంటుంది. ఎందుకంటే ఈ కారు భవిష్యత్తుకు సంబంధించింది. ఇప్పటి నుంచి 800 సంవత్సరాల తరువాత బహుశా ఇలాంటి కార్లే తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. గ్రాండ్ ఈవెంట్ లో ఈ కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి అభిమానులకు పరిచయం చేశారు. మొత్తంగా ఈ స్పెషల్ కారు కోసం ఇంజనీర్లు బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కార్లు ఉండే సినిమాల్లో జేమ్స్ బాండ్ సిరీస్ తరువాత బ్యాట్మ్యాన్ సిరీస్ ఉంటుంది. ఇందులో ఉండే కార్లు సినిమా మొత్తానికి చాలా హైలైట్ గా నిలిచాయి. అచ్చం ఇంచుమించు అలాంటి కార్నే దర్శకుడు నాగశ్విన్ ప్రభాస్ కల్కిలో డిజైన్ చేయించినట్లుగా సినిమా వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆ సినిమాలో వినియోగించిన కార్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ప్రత్యేకమైన టైర్ డిజైనింగ్, ప్రత్యేకంగా సీటింగ్ ఛాంబర్ లాంటివి ఉంటాయి. హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 600 నుంచి 700 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, స్క్రాప్ వీడియోస్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.